హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మా నేచర్ వ్లాగ్స్. నేను మీ ఉషా. ఈరోజు మన ఛానల్లో ఒక మంచి వీడియో అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి. థంబ్నెయిల్లో చూసారు కదా, మనం ఇంట్లోనే ఈజీగా కుంకుమని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే మామూలుగా మనం పూజల్లో వాడే కుంకుమని మనం బయట కొంటూ ఉంటాం. అయితే ఇలా బయట కొన్న కుంకుమల్లో అప్పుడప్పుడు కల్తీ అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఇలా కల్తీ జరిగిన కుంకుమని మనం పూజలో వాడిన తర్వాత మనం పెట్టుకుంటాం కదండి. ఇలా పెట్టుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఇచ్చింగ్ కానీ, లేదంటే ఇరిటేషన్ కానీ, లేదంటే స్కిన్ ఎలర్జీస్ లాంటివి కానీ వస్తూ ఉంటాయి. అయితే ఇలా స్కిన్ ఎలర్జీస్ లాంటివి రాకుండా మనం ఇంట్లోనే ఈజీగా కుంకుమ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి. డార్క్ కలర్లో ఉన్న డార్క్ మెరూన్ రెడ్ కలర్లో ఉన్న కుంకుమ అయితే రెడీ చేసుకోవచ్చు. అయితే ఈ కుంకుమను మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ 10 మినిట్స్లోనే మనకు కుంకుమ అనేది రెడీ అవుతుందన్నమాట. అయితే ఇప్పుడు లేట్ చేయకుండా మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దామండి. వీడియోని స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఇప్పుడు మన వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. దీనికోసం నేను 3 టేబుల్ స్పూన్స్ పసుపు అయితే తీసుకున్నానండి. ఇక్కడ పసుపు కూడా నేను ఆడించిన పసుపు అయితే తీసుకున్నాను. మనం పసుపు కొమ్ములు ఆడించినప్పుడు పసుపు అయితే వస్తుంది కదండి, అలా ఆడించిన పసుపు అయితే తీసుకున్నాను. చాలామంది పసుపు కూడా బయట కొంటూ ఉంటారండి. అయితే బయట కొనే పసుపులో కూడా మనకి అప్పుడప్పుడు కల్తీ అనేది జరుగుతుంది. కాబట్టి మీరు వంటల్లో కానీ, లేదంటే దేవుడి దగ్గర కానీ పసుపు వాడేటప్పుడు ఇలా ఆడించిన పసుపు అయితే తీసుకోండి. అండ్ తర్వాత నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వంట సోడా అయితే తీసుకున్నానండి. ఈ వంట సోడాను వేసిన తర్వాత మనం బాగా మిక్స్ చేయాలి. వంట సోడా అనేది పసుపులో బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత నేను ఇక్కడ నిమ్మరసాన్ని అయితే తీసుకున్నానండి. 2 పెద్ద నిమ్మకాయలు అయితే తీసుకున్నాను. మనం నిమ్మరసం వేసిన తర్వాత కొద్దిగా ఇది పొంగుతుందండి. ఎందుకంటే మనకి ఇందులో వంట సోడా అనేది ఉన్నది కదా, వంట సోడాని ఈ నిమ్మరసం 2 మిక్స్ అయినప్పుడు కొంచెం పొంగుతుంది. అండ్ తర్వాత మనం దీన్ని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ నిమ్మరసం అనేది పూర్తిగా తీసుకున్నానండి. మనం నిమ్మరసం అలాగే వంట సోడా ఎక్కువ వేయడం వల్ల మనకి కుంకుమ అనేది బాగా మంచి కలర్ అయితే వస్తుందన్నమాట. డార్క్ మెరూన్ కలర్ అయితే వస్తుంది. మీకు కుంకుమ అనేది రెడ్ కలర్లో కావాలంటే కొంచెం నిమ్మరసం అలాగే వంట సోడా కొద్దిగా తగ్గిస్తే సరిపోతుందండి. అండ్ తర్వాత వీటిని వేసిన తర్వాత దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. అండ్ తర్వాత మనకి కుంకుమ కలర్ బాగా రావాలి అంటే మనం చేత్తో కలుపుకుంటే మంచిదండి. చేత్తో ఇలా మనం కనీసం ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు కలుపుతూనే ఉండాలి. మనం ఇలా కలుపుతున్నప్పుడే కలర్ అనేది కొంచెం కొంచెంగా కలర్ అనేది చేంజ్ అవుతుందండి. చూసారు కదా, నేను 5 మినిట్స్ పాటు కలిపిన తర్వాత నాకు కలర్ అయితే ఇలా వచ్చింది. మీకు నేను పసుపు కూడా చూపిస్తానండి. ముందు నేను తీసుకున్న పసుపు ఏ కలర్లో ఉందో, ఇప్పుడు మనకి రెడీ అయిన కుంకుమ ఏ కలర్లోకి వచ్చిందో. అయితే ఇలా నేను ఒక 10 మినిట్స్ పాటు కలిపిన తర్వాత నాకు కుంకుమ కలర్ అయితే ఇలా వచ్చిందనమాట. ఇలా బాగా కలిపిన తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె అయితే తీసుకున్నానండి. కొబ్బరి నూనె కానీ లేదంటే ఆముదం కానీ ఏదైనా సరే పర్వాలేదు. మనం ఇలా కుంకుమలో కొబ్బరి నూనె వేయడం వల్ల కుంకుమ అనేది మనకి రాలిపోకుండా ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు మనం ఇది ఎండబెట్టిన తర్వాత బాగా డ్రై అవుతుంది కదండి. డ్రై అయిన తర్వాత మనం ఈ కుంకుమ అనేది ఫేస్ మీద పెట్టినప్పుడు కుంకుమ అనేది రాలిపోతూ ఉంటుంది పౌడర్ లాగా ఉండి. అలా కుంకుమ అనేది రాలిపోకుండా మనం ఇలా కొబ్బరి నూనె వేయడం వల్ల మనం పెట్టుకున్నప్పుడు ఎక్కువసేపు అయితే ఉంటుందండి. కుంకుమ అనేది పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ అలాగే రాలిపోకుండా ఎక్కువ టైం అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీ మనం కొబ్బరి నూనె కానీ లేదంటే ఆముదం కానీ ఒక టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుందండి. అండ్ తర్వాత నేను దీన్ని ఎండలో అయితే పెట్టానండి. గట్టి ఎండ అయితే 2 అవర్స్ సరిపోతుంది. ఒకవేళ మీకు ఎండ కానీ తక్కువ ఉందనుకోండి, కనీసం ఒక 4 అవర్స్ అయితే ఉంచాలి. అండ్ తర్వాత మధ్యలో ఒకసారి దీన్ని అయితే బాగా కలుపుకోవాలి. మనకి తడి ఎక్కడైనా కానీ ఉందనుకోండి, తడి కూడా మొత్తం పోతుందనమాట. మధ్యలో కలిపిన తర్వాత నేను మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఉంచాను. ఎండలోంచి తీసిన తర్వాత నాకు కుంకుమ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా రెడీ అయిన కుంకుమని మనం చల్లించుకోవాలి. ఇలా చల్లించడం వల్ల మనం ఇందాక కుంకుమలో నిమ్మరసాన్ని అయితే యాడ్ చేసాం కదండి. నిమ్మరసం యాడ్ చేసినప్పుడు నిమ్మకాయ గింజలు లాంటివి ఏమైనా ఉంటే ఆ గింజలన్నీ కూడా మనకి ఈ జల్లెల్లోకి అయితే వచ్చేస్తాయి అన్నమాట. ఇలా జల్లించిన తర్వాత నేను కుంకుమ అయితే చూపిస్తాను చూడండి. మంచి డార్క్ కలర్లో ఉన్న కుంకుమ అయితే రెడీ అయిందండి. ఇలా రెడీ అయిన కుంకుమని మనం ఏదైనా ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా సరే ఈ కుంకుమ అనేది పాడైపోదు అనమాట. అండ్ చాలా సింపుల్గా మనం కుంకుమ అయితే రెడీ చేసుకోవచ్చండి. మంచి డార్క్ కలర్లో ఉన్న కల్తీ లేని కుంకుమ అయితే రెడీ అయింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంతో సింపుల్గా మనం ఇంట్లోనే ఈజీగా కుంకుమ ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రేపటి వీడియోలో మరొక మంచి టిప్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.